అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమెరికా పర్యటనని అర్ధంతరంగా ముగించుకొని నిన్న 3 గంటలకి స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీలో దిగిన ముఖ్యమంత్రి గారు రాత్రి 11:30 దాకా కనిపించకుండా దొడ్డిదారిన దొంగతనంగా వాళ్ళ పార్టీ మంత్రులని వాళ్ళ పార్టీ సీనియర్ నాయకులని ఎవరికి కూడా అదలేకుండా జాడ లేకుండా ఢిల్లీలో సుమారు 6 గంటల సేపు ఎవరిని కలిశారు, ఎవరి కాళ్ళు పట్టుకున్నారు, అధికారిక కార్యక్రమమా కాదు, అనధికారిక కార్యక్రమమా, ఎక్కడున్నావు, ఎవరిని కలిసావు, లేకపోతే అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఎక్కడన్నా రెస్ట్ తీసుకున్నారా, ఇవన్నీ కూడా బహిర్గతం కావాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు శంషేర్గా ఒక వీరుడిలాగా, ఒక ధీరుడిలాగా, ఒక దీశాలిలాగా ప్రధానమంత్రిని కలిసి బయటికి వచ్చి సమస్యల మీద స్పందించారు. అసలు కలిసిన విషయాల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నారో, సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఏ విధంగా దోచుకున్నారో బుక్లెట్ కూడా ఇచ్చాం, అది కూడా చెప్పాం. శంషేర్గా మేము అక్కడ జరిగిన విషయాల మీద, ప్రధానమంత్రితో మాట్లాడిన విషయాల మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. స్పందిస్తే దానికి అలవలు సులవలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకున్నారని ఒకళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు చేదు, అసలు మాకే అవసరం వచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నాం. నేను ప్రశ్నిస్తా ఉన్నాను మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని. 6 గంటల సేపు చీకట్లో దొడ్డిదారిన దొంగతనంగా మీరు ఎవరి కాళ్ళు పట్టుకున్నారు? అమెరికా పర్యటన అర్ధంతరంగా ఎందుకు ముగించుకొని వచ్చారు? మీకు ఎందుకు వెన్నులో వణుకు పుట్టింది? హోంమంత్రి గారిని కలిశారా? అమిత్ షా గారిని కలిశారా? వెంకయ్యనాయుడు గారిని కలిశారా? ఎవరిని కలిశారు? దీనికి సమాధానం రావాలి. మీకు చీకట్లో చిదంబరం గారిని కలిసి కాళ్ళు పట్టుకునే అలవాటు మీకుంది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టండి, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది, నాకు ఇబ్బంది, తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది అని చెప్పేసి చీకట్లో చిదంబరం గారి కాళ్ళు పట్టుకునే అలవాటు మీకుంది, మాకు లేదు. మాది వీరత్వం, మాది ధీరత్వం. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో ఫైట్ చేసి కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి అధికారంలో ఆ రోజు ఉంది, దేశంలో ఉంది, రాష్ట్రంలో ఉంటే వదిలిపెట్టి మేము బయటకు వచ్చి శంషేర్గా ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నేత హోదాలో ప్రధానమంత్రి గారిని కలిస్తే రాష్ట్రంలో నువ్వు చెప్పలేని విషయాలను మేము చెబితే మేము విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి, ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజల తరపున 5 కోట్ల మంది ప్రజల తరపున, లక్షలాది మంది మన పిల్లల, మన విద్యార్థుల తరపున ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పేసి ప్రధానమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే తప్ప అని అడుగుతా ఉన్నాము. దాని గురించి ఒకరికేమో చలి జ్వరం,
ఒకరికేమో వెన్నులో వణుకు, ఒకరికేమో కడుపంతా కూడా ఉబ్బరం. ఆ దేవినేని ఉమాకైతే కడుపంతా ఉబ్బరం, ఆ అచ్చెన్నాయుడికైతే చలి జ్వరం వచ్చేసింది. మిగిలిన మంత్రులందరూ కూడా వెన్నులో వణుకు పుట్టి ఎక్కడ ప్రధానమంత్రి గారిని ఇక్కడ చీ కొడతారో, ఎక్కడ వీళ్ళ అవినీతి బండారం అంతా కూడా బయటపడుతూ ఈరోజు ఢిల్లీ నుంచి రాగానే కేసులు, ఓటుకి నోటు కేసు ఏమైపోయింది? ఆ కేసులు ఏమన్నా మళ్ళీ ఆ కేసు తిరగదోడి మళ్ళీ ఏమైనా జైలుకి పంపిస్తారేమని చెప్పేసి ఎవరి కాళ్ళు పట్టుకున్నావో ముందు చంద్రబాబు నాయుడు గారు మీడియా సమక్షంలో చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాం. మీకు ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 16 దేశాల్లో పర్యటన చేశారు. 16 దేశాల్లో ప్రత్యేక విమానంలో మీరు పర్యటన చేసి 16 దేశాల నుంచి ఎన్ని ఎంఓయూలు మీరు కుదుర్చుకున్నారు? ఎంతమంది ఇండస్ట్రియలిస్ట్ వచ్చి లేకపోతే ఐటీ సెక్టర్ వచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన అమరావతిలో పరిశ్రమలు మొదలుపెట్టినాయి? ఆ పరిశ్రమలు మొదలు పెడితే ఏ స్టేజ్లో ఉన్నాయి? 3 సంవత్సరాల కాలంలో ఒక్క పరిశ్రమ అయినా కంప్లీట్ చేయగలిగారా? కంప్లీట్ చేయగలిగితే మీరు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు? వీటన్నిటి మీద శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు అమెరికా పర్యటనకి వెళ్ళారు. అమెరికా పర్యటనలో మీరు ఎన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు? ఎన్ని ఒప్పందాల్లో, ఎన్ని నెలల్లో, ఎన్ని సంవత్సరాల్లో వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతారు? ఎన్ని సంవత్సరాల్లో పెట్టుబడులు పెడితే ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు? ఎప్పుడు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారో మీరు చెప్పాలి. ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు ఇంతగా డిమాండ్ చేస్తా ఉన్నామంటే మీరు 16వ పర్యటనకి వెళ్ళారు. 15 పర్యటనకి వెళ్తే 15 దేశాలు మీరు తిరిగితే నయా పైసా పెట్టుబడి కూడా అమరావతి మన ఆంధ్రప్రదేశ్కి రాలేదే. మీరు స్పెషల్ ఫ్లైట్లో తిరిగే ఖర్చంతా, మీరు ఎన్ని వందల కోట్ల రూపాయలు స్పెషల్ ఫ్లైట్లో తిరిగి మన ప్రజల డబ్బు, మన డబ్బుని ఖర్చు పెట్టారు. ఆ డబ్బు ఎంత అయింది? ఆ డబ్బు ఖర్చంతా జమా పద్దు మొత్తం కూడా మీరు బయటికి తీయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. జమా ఖర్చు చెప్పాలి. 16 దేశాల్లో మీరు పర్యటన సందర్భంగా ఎన్ని ఎంఓయూలు కుదుర్చుకున్నారు? అట్లాగే విశాఖపట్నంలో 2 సమ్మిట్లు జరిగినాయి. 2 సమ్మిట్లో మొదటి సమ్మిట్లోనేమో 5,60,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. రెండవ సమ్మిట్లో 12 లక్షల కోట్ల రూపాయలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఈ 2 సమ్మిట్లో కూడా ఏమైనా కానీ పెట్టుబడి పెడతానికి ఎంఓయూ కుదుర్చుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఫౌండేషన్ స్టోన్ వేశారా? ఫౌండేషన్ స్టోన్ వేస్తే ఎక్కడి దాకా వచ్చింది? పని ఎంతవరకు జరిగిందో చెప్పాలని చెప్పేసి మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా అడుగుతా ఉన్నాము. ఇంకా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, చాలామంది చాలా విధాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. రాత్రి కూడా ఎయిర్పోర్ట్ దగ్గర రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి, అట్లాగే మన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, అంటే ఈ మధ్య ఉమామహేశ్వరరావు మాట్లాడట్లా, మళ్ళీ ఈ మధ్య ఏదో మాట్లాడటం మొదలుపెట్టినట్టున్నాడు. ఏదో చర్చకి రమ్మని చెప్పి అడుగుతా ఉన్నారు. ఏది ఈ 16 దేశాల టూర్ల మీద కానివ్వండి, లేకపోతే నిన్న జరిగిన అమెరికా పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు ఏమి తీసుకొచ్చారు, లేకపోతే ఎన్ని కంపెనీలు వచ్చినాయి అనే దాని మీద కూడా చర్చకి రాజేంద్ర ప్రసాద్ గారికి, బోండా ఉమామహేశ్వరరావు గారికి, అట్లాగే దేవినేని ఉమామహేశ్వరరావు గారికి, అచ్చెన్నాయుడు గారికి, వీళ్ళందరికీ కూడా మీ ద్వారా సవాల్ చేస్తూ ఉన్నాం. ఎక్కడికి రమ్మంటారు? నన్ను రమ్మంటారా? నేను సరిపోనంటే మా పార్టీ ప్రతినిధులను ఎవరైనా సరే నేను పిలిపిస్తాను. తప్పనిసరిగా విజయవాడ నగరంలో కూర్చుందామా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అమరావతిలో కూర్చుందామా, లేకపోతే ముఖ్యమంత్రి గారి ఛాంబర్లో కూర్చుందామా? చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. టైము, డేట్ మీరు చెప్తే మేము రావడానికి రెడీ. మీ ఛాలెంజ్ని, రాత్రి మీరు చేసిన ఛాలెంజ్ని మేము స్వీకరిస్తున్నాం.
మా ఛాలెంజ్ని మీకు స్వీకరించే దమ్ము ధైర్యం మీకుంటే సభాముఖంగా పాత్రికేయ మిత్రుల సమక్షంలో టైం డేట్ మీరు అనౌన్స్ చేయమని చెప్పేసి వాళ్ళకి మీ ద్వారా ఛాలెంజ్ చేస్తూ నేను చెప్పిన విషయాల మీద ముఖ్యమంత్రి గారు అదృశ్యమైన విషయాల మీద ముఖ్యమంత్రి గారు దొంగచాటుగా ఎవరిని కలిసిన విషయాల మీద బహిరంగంగా చెప్పాలి, బహిరంగ చర్చ జరగాలి. బహిరంగ వేదికల మీదకి వచ్చి ముఖ్యమంత్రి గారు ఎందుకు ఈ విధంగా 6 గంటల పాటు అదృశ్యమయ్యాడు, ఎవరిని కలిశాడు, దొడ్డిదారిని ఎవరిని కలిశాడు, దొంగచాటుగా ఎవరిని కలిశారు, ఎవరి కాళ్ళు పట్టుకున్నారనే దాని మీద ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, 5 కోట్ల మంది తెలుగు ప్రజలకు తెలియాలి అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఇంకోటి కూడా 15వ తారీఖు మందడంలో సింగపూర్ కన్సాల్టియం ఆ కన్సాల్టియంను ఓకే చేస్తూ ఒక ఈవెంట్, ఒక సంబరం. అంటే ఎన్ని సంబరాలు చేసుకుంటారు? ఎవడే బాబుగాడు, ఎవరి సొమ్మయ్యా? మీ సొమ్మ, మీ డబ్బులా? ప్రజల డబ్బుని ఈవెంట్ల ద్వారా అంటే ఏమి సాధించామని చెప్పేసి నువ్వు ఈవెంట్ చేస్తావు? సింగపూర్ కన్సాల్టియం ఒప్పందం, ఆ ఒప్పందం కోసం ఒక ఈవెంటు, 5,000 నుంచి 10,000 మంది ప్రతినిధులను విఐపీలని అక్కడ పిలవటం, వాళ్ళకి రాస మర్యాదలు చేయటం. అంటే ఎవరి సొమ్ము? నువ్వు ఏమి సాధించావు ఈ 3 సంవత్సరాల కాలంలో? అమరావతిలో నువ్వేం సాధించావు? తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక పట్టిసీమ తప్పితే ఏమైనా ఈ 3 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు సాధించింది ఏమైనా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. బ్రిడ్జిలు అన్నారు, కృష్ణానది మీద 6 బ్రిడ్జిలు కడతా ఉన్నారు. ఒక్క బ్రిడ్జికి ఈ 3 సంవత్సరాల్లో శంకుస్థాపన రాయి కూడా వేయలేకపోయాడు ఈ చంద్రబాబు నాయుడు. ఏం మాట్లాడతారు? ఈవెంట్, మళ్ళీ ఆ ఈవెంట్కి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు? ప్రజాధనం. ఈ డబ్బంతా కూడా మనకేమో ఆదాయం లేదంటున్నారు, లోటు బడ్జెట్ అంటున్నారు, 100ల కోట్ల రూపాయలేమో ఈవెంట్ల రూపంలో ఖర్చు పెడతా ఉన్నారు. దీన్ని అందరూ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారిని నిలదీయాలి. ఈ రోజున లోటు బడ్జెట్ ఉంటే ఈ ఈవెంట్లు ఏంటి, ఈ స్పెషల్ ఫ్లైట్లు ఏంటి, 100ల కోట్ల రూపాయల ఖర్చులేంటి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని నిలదీయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటూ మేము చెప్పిన విషయాల మీద చర్చకి సిద్ధమా అని చెప్పేసి తెలుగుదేశం నాయకుల్ని డిమాండ్ చేస్తూ సవాల్ని స్వీకరించమని మీ ద్వారా అడుగుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాం.